జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. కర్ణాటకలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, బీహార్లో కూడా ఉన్నట్టున్నాయి. సో బెంగాల్లో కానీ ఇలాగా అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగంలో లేకపోయినా కూడా ఏదో ఒక వెసులుబాటు, ఒక లూప్ హోల్ ఏదో ఒకటి చూసి ఈ విధంగా ఆ సామాజిక వర్గం మీద ప్రేమ ఉంది లేదా వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి ముసుగులో నిజంగా వాళ్ళని అవమానిస్తున్నారా లేకపోతే మోసం చేస్తున్నారా, రెండూ జరుగుతుందా? బేసికల్ గా చూస్తే అండి, మే 22వ తారీఖు వచ్చిన జడ్జిమెంట్ లో చాలా క్లియర్ గా ఏమి ఇచ్చారంటే ప్రాపర్ సర్వే జరగలేదు. దాని రికమెండేషన్స్ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన కమిటీది ప్రాపర్ సర్వే జరగలేదు, ప్రాపర్ గా అసెస్మెంట్ చేయలేదు. ప్లస్ దాంతో పాటు ముస్లింస్ ని అపీజ్మెంట్ కోసము హర్రీగా ఇచ్చినారు అన్న స్టేట్మెంట్స్ జడ్జిమెంట్ లో ఉన్నాయి. దీంతో పాటు ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఇందాక సౌమిత్రి గారు చెప్పిన, రచన గారు చెప్పిన, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2005లో ఎప్పుడైతే ఈ ముస్లిం రిజర్వేషన్ తీసేసిందో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. ఫస్ట్ మనం దీనికన్నా ముందు ఒక బేసిక్ క్వశ్చన్ లోకి వెళ్ళాలండి. అసలు ముస్లింస్ లో కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? ఇక్కడ అకార్డింగ్ టు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మేమంతా ఒకటే, మాకు మధ్యలో కులాలు లేవు, తెగలు లేవు అని చెప్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు బంగీస్ ఒక కమ్యూనిటీ అక్కడ ఉన్నది, వాళ్ళు యాక్చువల్ గా హిందూస్. వాళ్ళని కొంతమంది కన్వర్ట్ అయిన వాళ్ళకి మీరు ఈ ముస్లిం కింద రిజర్వేషన్స్ ఇచ్చినారు. అట్నే గోర్ఖాలు ఉన్నారు, ముష్కీలు ఉన్నారు, రకరకాల డిఫరెంట్. యాక్చువల్ గా చూస్తే 35 కమ్యూనిటీలే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంతకు ముందు. ఇప్పుడు సడన్ గా 70 సబ్ క్యాస్ట్లకి వాళ్ళు బీసీ కిందకి రిజర్వేషన్, ఈబీసీ కింద రిజర్వేషన్, ఓబీసీ కిందకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 76-77 కులాలని వీళ్ళు యాడ్ చేశారు. 42 కులాలు కొత్తగా యాడ్ చేసినారు 2012లో. 42 కులాల్లో 42 కులాలు 41 కులాలు ముస్లిం సంబంధించినవి. చాలా మందికి తెలియదు యాక్చువల్ గా ఇన్ని ఉప కులాలు ఉన్నాయా అని. 70 నుంచి 80 వరకు ఉన్నాయండి వాటిల్లో. దాని గురించి ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. అది ఓన్లీ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ లోనే ఉన్నది. పాకిస్తాన్ లో కూడా పష్తూన్స్, అట్లా పంజాబీస్, ఇట్లా 4-5 వెరైటీస్ ఉన్నాయి. కానీ మన భారతదేశానికి వచ్చేసరికి ఈ ఏదైతే చిన్న కులాలని, చిన్న వృత్తి వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళు మార్చినారో ఆ వృత్తి అలానే కానీ ఇప్పుడు దూదేకుల ఉన్నారు మన దగ్గర. మన ఆంధ్రప్రదేశ్ కు చూస్తే దూదేకుల కులం ఉన్నది. దూదేకుల కులము వాళ్ళు యాక్చువల్ గా దూదేకుల ఒక వృత్తిపరమైన వర్ణం అది. దాన్ని వాళ్ళు ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకున్నారో వాళ్ళు అలానే ముస్లింస్ కింద కన్వర్ట్ అయినారు. వాళ్ళ దూదేకుల కులమే ఉంటది, కులం మాత్రం దూదేకులనే ఉంటది. ఇలా చాలా మంది ఇప్పుడు బంగీస్ అని చెప్పాను అక్కడ బెంగాల్లోను, తర్వాత మీకు బీహార్ లో కనిపిస్తారు బంగీస్. వీళ్ళందరూ కూడా ఒక స్పెసిఫిక్ ట్రేడ్ చేసే కమ్యూనిటీస్, ఇవన్నీ స్పెసిఫిక్ యాక్టివిటీస్ చేసుకున్న కమ్యూనిటీస్. ఆ కమ్యూనిటీని ఎప్పుడైతే వీళ్ళు కన్వర్ట్ చేసుకున్నారో సేమ్ ఇలాంటివే మనకి రాజస్థాన్ లో కూడా కనిపిస్తాయి. కొన్ని కమ్యూనిటీలు ముస్లింస్ లో ఉంటారు, వాళ్ళని రాజ్పుట్స్ అంటారు, వాళ్ళు రాజ్పుట్ డిసెండెంట్స్ అంటారు, కానీ వాళ్ళు ప్రస్తుతం ముస్లింస్. ఎవరైతే ఇట్లా గ్రూప్ ని కన్వర్ట్ చేసినారో వాళ్ళని అలానే ఉంచినారు. వాళ్ళని మిగతా మెయిన్ స్ట్రీమ్ లో కలుపుకోకుండా వాళ్ళ కులం అలానే కంటిన్యూ అయింది వాళ్ళ దాంట్లో. సో ఎప్పుడైతే వాళ్ళు మతం మారారో మన రాజ్యాంగ ప్రకారం కులం కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ హిందువులలో ఉన్న వెనుకబడిన సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి మాత్రమే, గుర్తింపబడిన కులాలకి మాత్రమే రిజర్వేషన్స్ మనకి రాజ్యాంగ ప్రకారం ఉన్నాయి. సోషల్లీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో లేరో, విడిగా ఉన్నారు, వాళ్ళ వెనుకబాటుతనము అంతా కూడా ఈ సొసైటీకి సంబంధించినది మాత్రమే ఉన్నది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనేది కొంచెం ఒక ఫ్యాక్టర్. డబ్బులు ఉన్నా సరే కొంతమందిని వాళ్ళు పక్కకు పెడతారు, డబ్బు చూసేది కూడా దగ్గర రానియరు అనే ఉద్దేశం ఉండే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. కాబట్టి అది ఓన్లీ ఫర్ 10 years టిల్ వి యాక్చువల్లీ డైల్యూట్ ద సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అన్నది వాళ్ళ ఉద్దేశం. దాన్ని ఇప్పుడు మనము 10%, 20%, 30% అట్లా చేసుకుని 50% తీసుకొచ్చి ప్రతిసారి మనం కులాల వర్గీకరణ చేసుకుంటూ ప్రతి
ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత కులం. ఇప్పుడు మనకి ఫస్ట్ సెన్సస్ లో కులాలు చేసినప్పుడు 1890s లో ఉన్న కులాల కన్నా 1930s కి వచ్చేసరికి కులాలు ఎక్కువైంది. వేల కులాలు పుట్టుకొచ్చింది. అది కూడా చేస్తే కనుక కొన్ని లక్షల కులాలు ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కులాలన్నిటికీ రిజర్వేషన్ ఇస్తే 50% కదా 250% ఇచ్చినా సరిపోదు. అవును. అందులో అసలు అవసరం లేని ఇవన్నీ కూడా దాన్ని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా మంచి పని. అది ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ఇదే కమ్యూనిటీస్, ఇదే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ ఎవరైనా సరే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా రిజర్వేషన్ వస్తుంది. వీ షుడ్ యాక్చువల్లీ స్టిక్ టు దాట్. ఎందుకంటే ఒకప్పుడు లాగా మన సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పుడు అంత లేవు. మనం వాటి రూపుమాపగలిగినాం ఒక రకంగా. ఈ కేవలం రిజర్వేషన్ కోసము దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా మనకు దేశవ్యాప్తంగా ఒక పర్టిక్యులర్ పాలసీ అనేది ఏం లేదు. ఒక కులము ఆంధ్రప్రదేశ్ లో, అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో బీసీగా ఉన్న కులము ఇక్కడ వచ్చేసరికి ఎస్సీ అవుతుంది. మధ్యప్రదేశ్ లోను, మహారాష్ట్రలోను ఎస్సీ ఓసీగా ఉన్న కులము మన దగ్గరకు వచ్చేసరికి ఎస్టీ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.